మరొకసారి మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మరి దేవుడు గొప్ప అవకాశాన్ని మనకి కలగచేసి ఉన్నాడు. ఈ రోజున మరి ప్రార్థన చేసుకున్న తర్వాత మన యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి యేసయ్య, నీకు వందనాలు నాయనా. మరి యొక్క బిడ్డలు, మరి యొక్క టీవీ ఛానల్ చూస్తున్నటువంటి బిడ్డలను ప్రత్యేకంగా మరి దీవించి ఆశీర్వదించండి నాయన. మరి యొక్క బిడ్డలు ఎంతో ఆశతో నీ యొక్క వాక్యాన్ని మరి వింటున్నారు. మరి యొక్క కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవిస్తారని యేసు పరిశుద్ధ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మరి విశ్వాసము మీద ఆధారపడినట్లయితే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడని మనం నమ్ముచున్నాం. అయితే విశ్వాసము ద్వారా మనము మరి అనేకమైనటువంటి మేలులు మనము పొందుతున్నాం. మరి విశ్వాసం లేకపోయినట్లయితే మనము ఏ మేలు కూడా మనము పొందలేము. మరి అదే రీతిగా మరి చూసుకున్నట్లయితే మరి జకరియా మరి లోక సువార్త 1వ అధ్యాయంలో మరి చూసుకున్నట్లయితే మరి 5 నుంచి 25 వరకు చూసుకున్నట్లయితే జకరియా ఒక సేవకుడిగా ఆయన మందిరములో పనిచేస్తున్నాడు. దేవుని యొక్క మందిరములో ఆయన పనిచేస్తూ అదే విధముగా తన భార్య కూడా మరి ఆయనకు సహకురాలుగా మరి ఆమె పనిచేస్తున్నది. సంతానము లేదని వారు ఎంతగానో ప్రార్థన చేసి ఉన్నారు. జకరియా యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. మరి ఆయనకి సంతానము కలుగుతున్నది అని దేవుని యొక్క దూత ఆయనతో మరి మాట్లాడటం జరిగి ఉన్నది. మరి అదే స్థితిలో కూడా మరి నువ్వు కూడా ప్రార్థన చేసి జకరియా వలె నువ్వు సంతానము మరి సంపాదించుకున్నట్లయితే నువ్వు కూడా సంతోషముగా ఉంటావు. ఈ రోజుల్లో చాలామంది కూడా సంతానము లేదని ఎక్కడికో వెళ్ళి గుండ్లు కొట్టించుకుంటున్నారు. గుండు మరి కొట్టించుకుంటూ వారి యొక్క తలను తీసేసి వారి మొక్కులు మరి చెల్లించుకుంటున్నారు. మరి ఆ యొక్క దేవుడే తల వద్దు, నాకు తలకాయ కావాలంటే నువ్వు ఇస్తావా? ఇవ్వు. ఎందుకంటే గుండె అయితే తల తీసేస్తే మరలా తల వస్తుంది కాబట్టి. చాలామంది కూడా గుండు చేయించుకోవడానికి ఎక్కడికెక్కడికో వెళ్తే మరి సంతానం వస్తుందని వారి గుండు చేయించుకుంటా ఉంటున్నారు. మరి అటు రీతిగా నీ దేవుడు అడగట్లేదు. నీ దేవుడిని నువ్వు ప్రార్థించినట్లయితే విశ్వాసముగా దేవుడు నీకు ఇచ్చేవాడు నీకు ఉండి ఉన్నాడు. ఆయన విశ్వాసముగా మనము ప్రార్థన చేసి, అయ్యా నాకు ఇది ఒక అవసరం ఉండి ఉన్నది, ఈ అవసరతను నువ్వు నాకు తీర్చయ్యా, నాకు బిడ్డలు లేరు, నాకు సంతానము కావాలి, ఆ యొక్క సంతానము నాకు ఉన్నట్లయితే నాకు ఆ బిడ్డలతో నేను సంతోషముగా ఉంటాను అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ దేవుడిని ఖచ్చితంగా ఇస్తాడు. మరి జకరియా చూసుకున్నట్లయితే దేవుని యొక్క మందిరములో ఒక సేవకుడు మరి ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. కాబట్టి జకరియాకు మరి బిడ్డనిచ్చి ఉన్నాడు. తన కుటుంబంలో సంతోషాన్ని ఇచ్చి ఉన్నాడు. మరి నా భార్య నేను కూడా పెళ్ళైన తర్వాత నా యొక్క భార్య ప్రెగ్నెంట్ అనుకున్నారు. ఇంకా ప్రెగ్నెంట్ అవ్వలేదని మరి డాక్టర్ గారు చెప్పి ఉన్నారు. మరి ఆమె చాలా బాధపడి ఉన్నది. నాకు పిల్లలంటే ఇష్టం. మరి అదే విధముగా నా అత్త మామలు కూడా చాలా ఇష్టం. వాళ్ళ కోరిక నేను తీర్చలేకపోతున్నాను అని ఆ యొక్క స్త్రీ మరి నా భార్య ఎంతగానో ఏడ్చి ఉన్నది. నేను ఒకే ఒక మాట చెప్పి ఉన్నాను, నువ్వు ఏడవకూడదు. నువ్వు కూడా దేవుని యొక్క సేవ చేస్తున్నావు. నువ్వు విశ్వాసం లేని దానికిలా నువ్వు ఉండకూడదు.
విశ్వాసము దేవుని మీద ఉంచు, దేవుడు నీకు ఖచ్చితంగా నీకు కలగచేస్తాడని చెప్పి ఉన్నాను. ఆ తర్వాత ఆమె ప్రార్థన చేసి ఉన్నది. ఆమె ప్రార్థన చేసిన తర్వాత నేను కూడా దేవుని మీదే విశ్వాసం ఉంచి ఉన్నాను. నేను పూర్తిగా నమ్మి ఉన్నాను. నా దేవుడు నన్ను సిగ్గుపెట్టాడు, నా దేవుడు నన్ను ఎగతాళిగా ఉంచాడు, నా దేవుడు నాకు ఇస్తాడు అని ప్రార్థన చేసి ఉన్నాను. నా ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. నా భార్య ప్రెగ్నెంట్ అయ్యి ఉంది. నా భార్య నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉండి ఉన్నాను. నా భార్య ఇప్పుడు 9వ నెల. మరి బిడ్డ కోసము ఎదురు చూస్తున్నాం. మరి దేవుడు మా కుటుంబానికి సంతోషాన్ని ఇచ్చి ఉన్నాడు. ఎక్కడికో నేను వెళ్ళలేదు, ఎక్కడికో నేను మరి గుళ్ళు గోపురాలకి నేను వెళ్ళలేదు, ఏ స్థానాలకి నేను వెళ్ళలేదు, ఎవరిని అడగలేదు. నా దేవుడిని నేను అడిగి ఉన్నాను. నా దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. మరి చక్కని సంతానాన్ని దేవుడు నాకు కలగ చేసి ఉన్నాడు. మరి అదే రీతిగా నీ కుటుంబంలో సంతానం లేనట్టు వారిగా ఉన్నట్లయితే, నీ కుటుంబంలో మరి ఎన్నాళ్ళ నుంచో బిడ్డలు లేనటువంటి కుటుంబముగా ఉన్నట్లయితే నీ దేవుడిని అడుగు. నీ దేవుడిని అడిగినట్లయితే దేవుడిని ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. నీ భార్య బాధపడుతున్నదేమో, భర్తగా నువ్వు ప్రార్థన చేయి. నీ భర్త బాధపడుతున్నాడేమో, భార్యగా నువ్వు ప్రార్థన చేయి. నీ కుటుంబంలో సంతానాన్ని కలుగ చేస్తాడు. దేవుడిచ్చేవాడు నీ దగ్గర ఉండి ఉన్నాడు. దేవుడికి ప్రార్థన చేయి. ఎవరి దగ్గరికి వెళ్ళినా మనము ఏమీ మరి తెచ్చుకోలేము. ఎవరో ఒకరు ఏదో ఒక మాట అనేవారు చాలామంది కూడా ఉండి ఉన్నారు. చుట్టాలు మనకు ఆదరించరు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన కష్టాల్లో ఉన్నదప్పుడే మన చుట్టాలేంటి, బంధువులేంటి, ఎవరైనప్పుడు కూడా మన ఎగతాళిగా చూసేవారు ఉండి ఉన్నారు. మన అవసరత ఉన్నప్పుడు మన దేవునికి ప్రార్థన చేయాలి. మరి జకరియా ప్రార్థన చేసి ఉన్నాడు కాబట్టి ఆయనకి సంతానాన్ని దేవుడు కలగ చేసి ఉన్నాడు. అదే రీతిగా నీకు కూడా దేవుడు సంతానాన్ని కలగ చేస్తాడు. నేను పేపర్లో చదివి ఉన్నాను. పేపర్లో ఏమి చెప్పబడి ఉన్నదంటే, ఎవరో ఒక వ్యక్తి వస్తున్నాడంట. మరి గర్భం లేని వారంట అక్కడికి వెళ్ళి ఆయన కాలు మీద మరి తొక్కించుకుంటే, ఆయన కాలు తొక్కించుకుంటేనంట మరి సంతానం వస్తుందంట అనేసి పేపర్లో పడ్డది. అందరూ కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి ఉన్నారు. వెళ్ళినప్పుడు సంతానం కోసం ప్రతి ఒక్కరు కూడా మరి కాళ్ళతో తొక్కించుకుంటున్నారు. ఒకసారి చాలామంది కూడా వారి ప్రయత్నం వారు చేస్తున్నారు. అదే కాలు మరి తెచ్చుకున్నట్లయితే నేను ఇంకెన్ని పొందుతాను అనేసి ఒక ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క కాలుని నరికేసి ఆ కాలుని ఇంటికాడ తెచ్చి పాతుకున్నాడంట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము అటువంటి నమ్మకూడదు. అటువంటి మనం క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు మనం నమ్మకూడదు. ఒక క్రైస్తవుడిగా నువ్వు ఉన్నప్పుడు అటువంటివి మనం నమ్మకూడదు. మనం ఎక్కడికి వెళ్ళకూడదు. దేవుని మందిరములో మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదము నీకు కలగ చేస్తాడు. మరి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మరొక 2 రాజులు 4వ అధ్యాయము మరి 8వ వచనం కానించి 37వ వచనం వరకు కూడా మరి చూసుకున్నట్లయితే, ఒక గనురాలు తన సేవకుడు దారంట పోతున్నప్పుడు మరి ఆమె యొక్క ఇంటికాడ భోజనం చేయమని తన సేవకుడును మరి పిలిచేది. దారంట పోతున్నటువంటి సేవకుడికి మరి ఆహారం పెట్టి ఉన్నది. దారంట పోతున్నటువంటి సేవకుడికి ఆశ్రయం ఇచ్చి ఉన్నది ఇంటికాడ. తన భర్త మరి ఉండినప్పుడు కూడా ఆమె భయపడలేదు. తన భర్తకు చెప్పి ఉన్నది,
మరి సేవకుడు మన ఇంట వస్తున్నాడు, సేవకుడు మన ఇంట ప్రార్థన చేస్తున్నాడు, మరి మనం సేవకుడికి ఏం చేస్తామయ్యా అనేసి అడిగి ఉన్నది. వారిద్దరు కూడా ఆలోచన చేసుకుని సేవకుడికి చక్కని గృహాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. చక్కని గృహాన్ని వారు ఏర్పాటు చేసి ఆయన విశ్రాంతి తీసుకోవడానికి చక్కని మంచం మరి ఇచ్చి ఉన్నారు, చక్కని టేబుల్ అరేంజ్ చేసి ఉన్నారు. సేవకుడు వచ్చి ఉన్నాడంటే, ప్రార్థన చేసి ఉన్నాడంటే అది నీకు ఆశీర్వాదం. ఏ సేవకుడు కూడా మరి ఆశీర్వాదం ఇవ్వకుండా వెళ్ళాడు. మరి ఇక్కడ సేవకుడైనటువంటి ఎలీషా మరి యొక్క గనురాల్ని ఆశీర్వదించున్నాడు. ఏమని ఆశీర్వదించున్నాడు? సంతానము లేదు కాబట్టి ఆ యొక్క గనురాలు అయినటువంటి స్త్రీకి సంతానము కావాలని ప్రార్థన చేసి ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క గనురాలు అనేటువంటి స్త్రీకి సంతానం కలిగి ఉన్నది. సంతానం కలిగిన తర్వాత ఆ యొక్క గనురాలు సేవకుని విడిచిపెట్టి ఉన్నదా? విడిచిపెట్టలేదు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ యొక్క స్త్రీ విడిచిపెట్టలేదు సేవకుడిని. ఆపద కలిగి ఉన్నది తన బిడ్డకు. ఆపద కలిగినప్పుడు తన బిడ్డను మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి ఉన్నది. ఆ ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా తన బిడ్డను మరి ఆ యొక్క స్త్రీ తీసుకురావడం చూసి ఉన్నాడు. ఆ యొక్క ఎలీషా దగ్గరికి వెళ్ళేటప్పుడు, అయ్యా ఈ యొక్క బిడ్డకు ఆపద కలిగి ఉన్నదయ్యా అనేసి గెహజీ కూడా చెప్పి ఉన్నాడు. తన బిడ్డను మళ్ళీ కూడా ఆయన మరి ప్రాణాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆయనకు మరి యొక్క ఆశీర్వాదము మరి ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క బిడ్డకు కూడా మరి ఆ యొక్క బిడ్డ బ్రతికి ఉన్నాడు. ఆమె అడగలేదు, సేవకుడా నాకు ఇది కావాలని అడగలేదు. సేవకుడికి కావలసినటువంటిది ప్రతీది కూడా ఆమె చేసి ఉన్నది. ఆ చేసేటప్పుడు మరి సేవకుడే తనకు సంతానము కావాలని ఇచ్చున్నాడు. సంతానం ఇచ్చిన తర్వాత మరి ఆపద కలిగినప్పుడు కూడా ఆమె ఎక్కడికి వెళ్ళి ఉన్నది? సేవకుడి దగ్గరికి వెళ్ళి ఉన్నది. ఎందుకంటే దేవుని ద్వారా అది నాకు కలిగి ఉన్నది కాబట్టి ఎక్కడ పరిగెత్తి ఉన్నది? దేవుని దగ్గరికే పరిగెత్తి ఉన్నది. దేవుని యొక్క సేవకుడి దగ్గరికే పరిగెత్తి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా చాలామంది కూడా మరి ఆపద వచ్చేటప్పుడు, దేవుడు సంతానం నీకు ఇచ్చేటప్పుడు మరి దేవుని దగ్గరికే మనం పరిగెట్టాలి. సాతాను పనులు మనము చేయకూడదు. బిడ్డలు మరి నీ యొక్క బిడ్డలు కూడా ఎనలేని పరిస్థితిలో నీవు ఉన్నప్పుడు దేవుని యొక్క సేవకుడి దగ్గర పరిగెట్టాలి. అంతే తప్ప మనము మరి ఒక బాధాకరమైనటువంటి స్థితిలో మనము ఉండకూడదు. అటువంటి ఇబ్బందులు మనము ఎదుర్కోకూడదు. దేవుని యొక్క సేవకుడి దగ్గరికి వెళ్ళి ఉన్నది, తన బిడ్డను ఆమె రక్షించుకున్నది. మరి అదే రీతిగా మరి చూసుకున్నట్లయితే మరి మొదటి సామ్యాల్లో మరి చూసుకున్నట్లయితే 1వ అధ్యాయం 8వ వచనం కానించి మన 18వ వచనం వరకు కూడా మనం చూసుకున్నట్లయితే హన్నా యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. హన్నా యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు కాబట్టి దేవుడు ఏమిచ్చి ఉన్నాడు? సంతానాన్ని కలగ చేసి ఉన్నాడు. ఆమె ప్రార్థన ఎక్కడ మొరపెట్టి ఉన్నది? దేవుని యొక్క సన్నిధిలో మొర్రపెట్టి ఉన్నది కాబట్టి ఆమె యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. ఆమె కోరుకున్నది, వరం కోరుకుని ఉన్నది, నాకు మగబిడ్డే కావాలి అని కోరుకున్నది. మరి దేవుడు అడిగినట్టుగా మగబిడ్డనే ఇచ్చాడు. ఎవరికి? హన్నాకు. మరి ఆ బిడ్డను మరి ఏ రీతిగా అడిగి ఉన్నది? ఆ బిడ్డను కూడా నీ యొక్క సేవలో ఉంచటాకు నేను తయారు చేస్తానయ్యా అనేసి ప్రార్థన చేసి దేవుని యొక్క మందిరములోనే ఆమె వరం అడిగి ఉన్నది. మగబిడ్డే కావాలని వరం అడిగి ఉన్నది. దేవుడు అట్టి రీతిగానే మగబిడ్డను కలగ చేసి ఉన్నాడు. మరి ఈ రోజుల్లో మరి మగబిడ్డ ఆడబిడ్డ కావాలా అనేది
చాలామంది కూడా అనేకమైనటువంటి ఆలోచనలు చేసుకుంటూ ఉంటున్నారు. ఆడబిడ్డ అయితే నాకు వద్దు, మగబిడ్డ అయితేనే నాకు కావాలి, ఫస్ట్ మగబిడ్డ అయితేనే నాకు కావాలి అని అనుకున్న వారు చాలామంది కూడా ఉంటున్నారు. మరి ఆడబిడ్డ అనుకో తర్వాత ఎగతాళిగా చేస్తారేమో అనే భయంతో కొంతమంది అడగరు. ఆడబిడ్డ వద్దంటారు, మగబిడ్డే కావాలంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు ఏ బిడ్డ అయితే మనకి ఇస్తేనే, ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా మన దేవుడు మరి ఇచ్చినప్పుడు మనము తిరస్కరించకూడదు. ఏదైతే ఇప్పటికీ మనకి దేవుడు బహుమతి మనకిచ్చి ఉన్నాడు, ఆ బహుమతి మనకిచ్చేటప్పుడు దాన్ని అంగీకరించాలి. దాన్ని అంగీకరించి మనం ఇష్టపూర్వకంగా మనం దేవునికి వందనాలు చెల్లించాలి. విశ్వాసంగా నువ్వు ప్రార్థన చేసి ఉన్నావు, విశ్వాసంగా నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు కాబట్టి నీ గర్భాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు. నీ గర్భం మరి దేవుడు మరి చక్కని బిడ్డనిచ్చి ఉన్నాడు. మరి హన్నా యొక్క ప్రార్థన మరి దేవుడి దగ్గర మోకాళ్ళు వేసి ఎంతగానో ఏడ్చి ఉన్నది, ఎంతగానో ఆమె ప్రార్థన చేసి ఉన్నది కాబట్టి ఆమె యొక్క వరాన్ని సంపాదించుకుని ఉన్నది. మరి ఈ రోజుల్లో మరి యొక్క బిడ్డల కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారు, సంతానం లేదని ప్రయాసపడుతున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చేవాడు ఉన్నాడని విశ్వాసముతో ప్రార్థన చేయి. ఎక్కువగా కుటుంబాల్లో ప్రార్థన ఉన్నట్లయితే మనకు కావలసినటువంటి అన్నీ కూడా దేవుడు జరిగిస్తాడు. మనకు కావలసినటువంటి ప్రతిదీ కూడా దేవుడు సమకూరుస్తాడు. మరి అటువంటి దేవుడు మనకు ఉన్నాడని మనం నమ్మాలి. మరి సారా చూసుకున్నట్లయితే సారా మరి వృద్ధాప్యంలో ఉంది. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఆయన విడిచిపెట్టలేదు. అబ్రహాముకు కూడా వయసు మరి పెద్ద వయసు ఉన్నప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన విశ్వాసముతో ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నాకు ఈ యొక్క వరం ఉంది, నాకు ఈ వరం కావాలి. ఎంత ఆస్తి ఉన్నప్పుడు కూడా నాకు వ్యర్థమునైనా ఈ ఆస్తి నాకు కావాలి అన్నప్పుడు మనం చాలామంది కూడా బిడ్డలు కూడా కావాలనుకుంటాం. మరి యొక్క అబ్రహాము యొక్క కుటుంబంలో బిడ్డలు లేరనే యొక్క బాధ దేవుడు మరి ఇచ్చి ఉన్నాడు. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆయన అడిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఇచ్చి ఉన్నాడు. విశ్వాసంతో మరి ఆయన ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఇచ్చి ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా మరి విశ్వాసముతో మనం ప్రార్థన చేసి, అయ్యా నాకు ఈ యొక్క వరము కావాలి, ఈ వరము కావాలంటే నేను ఏం చేయాలి అని నువ్వు దేవుడిని అడిగినట్లయితే దేవుడిని ఖచ్చితంగా నీకు ఇచ్చేవాడు. మరి నీ దగ్గర ఉన్నదప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి? నా దేవుని నేను కూడా ప్రార్థన చేసి ఉన్నాను. 40 దినాలు నేను ఉపవాసము ఉండి ఉన్నాను. 40 దినాలు నేను ఉపవాసం ఉన్నాను. 40 దినాలంటే ఒక పూటే నేను ఆహారం తీసుకుంటే మరి 40 దినాలు అలాగా గడిపి ఉన్నాను. ఆ 40 దినాలు కూడా దేవా ఈ శక్తిని నువ్వు నాకు ఎలా ఇచ్చి ఉన్నావు అని నా దేవుని నేను ప్రశ్నించి ఉన్నాను. నా దేవుడు ఆ రీతిగా మరి నన్ను నడిపించి ఉన్నాడు. నేను ఆకలికి తట్టుకోలేను. అటువంటి స్థితిలో నేను 40 దినాలు నేను ఉపవాసం ఉన్నప్పుడు నా దేవుడు నాకు వరము ప్రసాదించున్నాడు. నా సేవలో నేను ఇంకను కూడా బాగా చేయాలనే యొక్క ఆశతో నేను ఉపవాసం చేసి ఉన్నాను. అటు రీతిగా నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడని నేను నమ్మి ఉన్నాను.
ఆ 40 దినాలు ఎలా గడిచినాయో ఆ 40 దినాలు నాకే తెలియదు. అటు రీతిగా విశ్వాసంగానే ప్రార్థన చేశాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు. నువ్వు కూడా ఉపవాసంతో ప్రార్థన చేయి. ఆరోగ్యము సరిగ్గా లేదని నువ్వు బాధపడవద్దు. ఆరోగ్యము మరి ఏమైపోతుందని నువ్వు బాధపడవద్దు. నేను ఆకలి తట్టుకోగలనా అని అనుకోవచ్చు. నువ్వు బాధపడవద్దు. నీ దేవుడు నీ యందు ఉండి ఉన్నాడని నువ్వు నమ్ము. నువ్వు నమ్మినట్లయితే ఆ శక్తి ఆ దేవుడు నీకిస్తాడు. విశ్వాసంగా నువ్వు అడగాలి. విశ్వాసముతో మనము అడిగింది ప్రతిదీ కూడా దేవుడు మనకి కలుగచేస్తాడు. ఒకవేళ నీ యొక్క జీవితంలో ఉద్యోగం లేకుండా నువ్వు ఉంటున్నావేమో, నాకు ఉద్యోగం కావాలయ్యా అని నీ దేవుడిని నువ్వు అడుగు. ఖచ్చితంగా నీ దేవుడు నీకు ఉద్యోగాన్ని కలుగచేస్తాడు. ఒకవేళ నీ కుటుంబంలో వివాహం అయిన తర్వాత చానాల తర్వాత సంతానం లేకుండా బాధపడుతున్నావేమో, నీ తల్లిదండ్రులు బాధపెడుతున్నారేమో, నీ అన్నదమ్ములు బాధపెడుతున్నారేమో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, మన మనస్ఫూర్తిగా విశ్వాసంగా మనం ప్రార్థన చేద్దాం. మరి అదేవిధంగా మరి నా సేవలో కూడా అనేక మంది మగబిడ్డ కావాలయ్యా ప్రార్థన చేయండి అయ్యా అని చాలామంది కూడా చెప్తూ ఉంటారు. ఏ బిడ్డ అయితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము విశ్వాసంగా ప్రార్థన చేసిన తర్వాత మనం ఆ యొక్క బహుమతిని అంగీకరించి మన దేవుడికి వందనాలు చెల్లించాలి. మరి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు దేవా, నీకు వందనాలు నాయనా. ఇప్పటి వరకు కూడా మరి యొక్క టీవీ ఛానల్ చూస్తున్నటువంటి కుటుంబాలను మరి దీవించి ఆశీర్వదించండి నాయన. వారి కుటుంబాలను ఇంకను కూడా వారి ఆశీర్వాదకరంగా ఉంచుతారని యేసు పరిశుద్ధ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా మీరందరూ కూడా మరి ఆశీర్వాదం పొందుతున్నారని మేము నమ్ముచున్నాము. మీ యొక్క ప్రార్థనావసరతలు ఉన్నట్లయితే మాకు తెలియపరచండి. మీకు ఇంకను కూడా మరి బైబిల్లో తెలుసుకోవాలని ఆలోచన ఉన్నట్లయితే, పుస్తకాలు కావాలితే మరి ఈ యొక్క అడ్రస్ ద్వారా మాకు సంప్రదించినట్లయితే మీకు మేము అందజేస్తాం.